వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఏమిటి మార్గదర్శి డిపాజిట్లు వ్యవహారం మీకు మాట్లాడదలిస్తే మాట్లాడండి. ఈనాడు రాసుకున్నటువంటి ప్రొటెస్ట్ దాడి అని వాళ్ళు రాశారు. నేను ఎవరి మీదైనా నిరసన రాయండి అంటా, నేను అది వేరే విషయం. మీరు మాట్లాడదలిస్తే అది మాట్లాడండి, లేదంటే మార్గదర్శి ఇష్యూలో ఫ్రెండ్. కొమ్మనేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా మాట్లాడాలి, మాట్లాడకపోతే ఎట్లా సార్? ఇప్పుడు నిజంగా పత్రిక అనుకోండి, ఆ పత్రికల్లో విలేకరులుగా నిజంగా జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళ మీద దాడి జరిగితే 100% మీరేంటి నేనేంటి అందరం కూడా ఖండించాల్సిందే. కానీ పత్రిక ముసుగు పెట్టుకొని ఒక పార్టీకి కరపత్రికగా జర్నలిస్ట్ అనే ముసుగేసుకొని ఓ పార్టీకి కార్యకర్త కంటే ఇంకా ఘోరంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిలాగా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. ఎందుకు జరగవు? అవతల ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద ఎలా దాడులు చేసుకున్నారో సేమ్ యాస్టీజ్ గా దాన్ని అట్లానే భావించాలి. ఇప్పుడు ఈనాడు అనేటటువంటిది ఒక దినపత్రికగా స్టార్ట్ అయింది, ఒక దినపత్రికగా. కానీ ఈరోజు ఆ దినపత్రిక వల్ల ఓ పార్టీ కరపత్రిక అయింది. దాంట్లో మెజారిటీ రిపోర్టర్లని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలుగా వాడుతా ఉన్నారు. ఇందాక ఎవరైతే మన కృష్ణరాజు గారు దాన్ని క్లియర్ గా చెప్పారు, వాళ్ళకి సర్వేలు చేయించడం, లేదంటే వాళ్ళని పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఉపయోగించడం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి విలేకరు మీద కెమెరామెన్ మీద దాడి జరిగింది సిద్ధం సభలో అని చెప్పారు. సార్, నేను ఒకటి సూటిగా అడుగుతాను, నిన్న జరిగిన సిద్ధం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సభ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఈటీవీ వీటన్నిటిని బహిష్కరించింది. మా పార్టీ కార్యకలాపాలకి ఏది మీరు కవర్ చేయాల్సిన పని లేదు, మా పార్టీ ప్రెస్ మీట్లకు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లకు కానీ మీరు రావద్దు, మేము మిమ్మల్ని బహిష్కరిస్తున్నామని చెప్పి అఫీషియల్ గా ప్రెస్ నోట్ ఇచ్చాం. ఏది మేము అపోజిషన్ లో ఉన్నప్పుడే ఇచ్చాం. అంటే మా వాటికి రావద్దని చెప్పాం. మరి మేము పిలవనటువంటి పేరంటానికి వాళ్ళు వచ్చి అక్కడ వచ్చి మీడియా పాయింట్లు ఏమైనా ఉన్నారా? లేదు. లేకుండా జనాల్లోకి వెళ్ళి వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారని, లేదంటే ఇంకోటని రకరకాలుగా వాళ్ళ ముందే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. అభిమానంతో వచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు డబ్బులు ఇస్తే వచ్చారని చెప్పి వాళ్ళు మైకులు తీసుకొని మాట్లాడటం, ఈ కెమెరాలు తీసుకొని ఎక్కడో ఏదో ఖాళీ కుర్చీ ఉంటే దాన్ని చూపించి కవర్ చేయాలనేటటువంటి ప్రయత్నం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు రియాక్ట్ అవుతారు కదా. ఎందుకంటే వాళ్ళు అభిమానంతో కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని చెప్పి అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళని ఈ విధంగా తప్పుడు వార్తలు ప్రచారం చేయాలని చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు రియాక్ట్ అవుతారు. అసలు పిలవలేదు, మా పార్టీ మిమ్మల్ని బహిష్కరించింది రావద్దని కార్యక్రమాలకి, ఎందుకు వచ్చారు? ఫస్ట్ పాయింట్, దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే అక్కడ రెచ్చగొట్టాలి. ఈ సిద్ధం అనే సభ 12 లక్షల మంది దాదాపుగా అటెండ్ అయ్యి ఈ రోజు ఒక రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి బహిరంగ సభల్లో అతి పెద్ద సభ, ఈ రోజు భారతదేశంలో నిర్వహించినటువంటి అన్ని సభల్లో ఆల్మోస్ట్ ఒక పెద్ద సభ. ఇంత సభలో అది అయిపోయింది. ఇప్పుడు నిన్న కర్నూలు గొడవ మీద ఈనాడు వాళ్ళు హాఫ్ పేజ్ చేసి మొత్తం గందరగోళం అయిపోయినట్లు, ప్రపంచం తలకిందులు అయిపోయినట్లు సీరియస్ గా వార్త రాస్తే పర్వాలా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఏదైతే అబద్ధాలను ప్రచురిస్తా ఆ ఎమ్మెల్యే ఏదో దోచేసుకున్నాడు, అది మీరు దోచేసుకుంటే నిజంగా ఆధారం రాయాలి. ఇదిగో పలానా చోట పలానా దాంట్లో ఇదిగో ఇది జరిగింది, ఇదిగో దీనికి సంబంధించి పలానా వాళ్ళు ఇదిగో రిపోర్ట్ ఇచ్చారు, పలానా వాళ్ళు కేసు పెట్టారు, దాని మీద రాయాలి కదా. ఏమన్నా ఉంటే ఏమి రాయకుండా బొరజల్లేటటువంటి వార్తలు ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే మీద, లేదంటే ఏదో ఒక మంత్రి మీద, లేదంటే ఏదో ఒక మాజీ మంత్రి మీద ఏదైతే అబద్ధాలను రాసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అదే జరిగింది. దాన్ని ఏదో దాడి జరిగిందంట. మరి ఇదే సాక్షి విలేకరుల మీద, ఇదే సాక్షి పత్రిక మీద ఇదే విషయం కక్కేటటువంటి రాతలు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ డైరెక్ట్ గా బహిరంగ సభలో సాక్షి వాళ్ళు వచ్చారా, ఉందా లేదా కెమెరా, సాక్షి విలేకరు వచ్చారా, లేదంటే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడటం, ఇవన్నీ చేసినప్పుడు మరి అది కూడా రాయాలి కదా అదే ఈనాడు పత్రికలో. సో ఇవన్నీ రాయాలన్నమాట. సో ఇంకోటి మార్గదర్శికి సంబంధించినటువంటి అసలు అంశం, మార్గదర్శి మీద ఈనాడులో రాస్తే ఉన్నటువంటి డిపాజిటర్లు రోజు డబ్బులు వెనక్కి అడుగుతారు కదా సార్ ఇచ్చేయమని. అందుకని ఆ పత్రికలో ఎందుకు రాస్తారు దాని మీద? మార్గదర్శి అనే దాని మీద దాదాపుగా 2006 నుంచి, అంటే ఇప్పటికి 18 సంవత్సరాల నుంచి మార్గదర్శి అనే దాని మీద అది అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తుంది. అది మార్గదర్శి చిట్ ఫండ్ కాదు, మార్గదర్శి చిట్స్ కాదు. చీట్స్ అనేది అనేక సందర్భాల్లో తెలిసినటువంటి సందర్భంలో దాని మీద ఇప్పటికీ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి దాంట్లో న్యాయస్థానం క్లియర్ గా అడిగింది, మీ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ల వివరాలు ఇవ్వమంటే ఇప్పుడు వరకు ఇవ్వాలి. ఇందా తిరుపతిరావు గారిని మేము అడిగారు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా
చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు. చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మనకు దగ్గర 100 మంది చిట్స్ చేశారు అనుకోండి సార్, వాళ్ళ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, అడ్రస్ అని మన దగ్గర ఉంటాయి కదా. అదే అడ్రస్లు మీ దగ్గర మార్గదర్శులు ఎవరైతే చిట్స్ చేశారో వాళ్ళ డిపాజిటర్ వివరాలు ఇవ్వమంటే ఇప్పటివరకు ఇవ్వట్లే మార్గదర్శి. అంటే ఏంది, మీరు చేస్తున్నది అక్రమ సామ్రాజ్యం, అక్రమ వ్యాపారం అనే కదా దానికి అర్థం. నిజంగా మీరు నిజంగా మాకు చిట్ ఫండ్ వ్యాపారంలో ఏదైనా మంచి జరిగేటటువంటి అంశం చేస్తే ఎందుకు ఇప్పుడు వరకు ఇవ్వాల? ఇంకోటి వీళ్ళు రాసేటటువంటి ఎంత దుర్మార్గంగా ఉంటుంది సార్, ఇదే పత్రికను అడ్డం పెట్టుకోరు. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు, పత్రిక, చిట్ ఫండ్. దీన్ని ఏ విధంగా వాళ్ళు వాడుకుంటారంటే, ఒక జిల్లాలో ఒక ప్రముఖంగా ఒక చిట్ ఫండ్ వ్యాపార సంస్థ ఉంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు తిరుపతి రావు అన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళ జిల్లాలో వాళ్ళు ఒక చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తుంటే రేపొద్దున పేపర్లో రాస్తారనమాట, ఈ చిట్ ఫండ్ లో అక్రమాలు జరుగుతున్నాయి అని క్వశ్చన్ మార్క్. ఈ చిట్ ఫండ్ లో దివాలా తీసేస్తుంది క్వశ్చన్ మార్క్. ఈ చిట్ ఫండ్ దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు క్వశ్చన్ మార్క్. ఏం జరగదు. జరగకపోయినా అలా రాసేసి అలా జిల్లాల్లో ఫేమస్ గా ఉన్నటువంటి ఆ చిట్ ఫండ్ వ్యాపారాలన్నింటినీ క్లోజ్ చేస్తే ఆ డిపాజిట్లు ఎవరికి వెళ్తాయి? మార్గదర్శికి వెళ్తాయి. అంటే ఆ చిట్ ఫండ్ లో వేసే వాళ్ళందరూ ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ చిట్ ఫండ్ లో కాకుండా మార్గదర్శికి వెళ్ళాలి. అటువంటి కుట్రపూరిత ఆలోచనతో కూడా అనేక చిట్ ఫండ్ వ్యాపారాలను క్లోజ్ చేయించారు సార్ వీళ్ళ పత్రికను అడ్డం పెట్టుకొని. ఎందుకంటే అక్కడ అక్రమాలు జరగకపోయినా కొంచెం చిన్న చిట్ ఫండ్ సంస్థలు ఉన్నాయి సార్, నిజాయితీగా వ్యవహరించేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్ గా మనం అనుకున్న టైంకి మనం చిట్ పాడామనుకోండి, ఇమీడియట్ గా మనకి అమౌంట్ రిఫండ్ చేసేటటువంటి చిట్ ఫండ్ సంస్థలు కూడా ఉన్నాయి. అందరినీ మనం అంటున్నా, కొన్ని నిజాయితీగా వ్యవహరించేటటువంటి చిట్ ఫండ్ సంస్థలు కూడా ఉన్నాయి. కానీ ఆ చిట్ ఫండ్ సంస్థల్ని క్లోజ్ చేయించాలి. ఆ క్లోజ్ చేస్తే ఏమైంది, ఆ డిపాజిట్స్ అన్ని మళ్ళీ మార్గదర్శికి రప్పించుకోవాలి, ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళ ఆ డిపాజిట్ దారులందరినీ. అలా కూడా అనేక చిట్ ఫండ్ సంస్థలను క్లోజ్ చేయించారు సార్ ఈ పత్రికను అడ్డం పెట్టుకోవాలి. అంటే ఒక మార్గదర్శి అనేటటువంటి చిట్ ఫండ్ తో అనేక వ్యాపారాలు చేస్తూ ఇంకో పత్రికను అడ్డం పెట్టుకొని మిగిలిన చిట్ ఫండ్ సంస్థలను కూడా ఏదైతే వాళ్ళందరినీ నాశనం చేసినటువంటి గనుడు కూడా ఈ రామోజీరావు. సో ఇన్ని రకాల అక్రమాలు జరుగుతుంటే మరి ఈ రోజు సుప్రీంకోర్టు నిజంగా దాన్ని RBI చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ దీంట్లో అక్రమాలు జరిగినాయి అని చెప్తే చిన్న వార్త కూడా వాళ్ళ దగ్గర రాలేదని అంటే ఏ విధంగా మీరు పత్రిక విలువలు పాటిస్తున్నారు? మరి రాయాలి కదా, ఎందుకంటే అది కోర్టులో జరిగినటువంటి అంశం కదా, ఓ పార్టీ ఆరోపించింది కాదు కదా. కోర్టులో డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధి, ఎస్ ఇక్కడ మార్గదర్శిలో హిందూ అవిభక్త కుటుంబానికి సంబంధించి ఇవన్నీ ఉల్లంఘించి జరుగుతున్నాయి అని చెప్పి క్లియర్ గా చెప్పినప్పుడు మరి ఎందుకు రాయలేదు? అంటే ఇక్కడ మీరు పత్రికా విలువలు నిజంగా పాటిస్తే రాయాలి కదా. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, రామోజీరావు పని అయిపోయింది అన్నటువంటి విషయం కూడా పూర్తిగా ప్రజలందరికీ తెలుసు. రైట్ సత్యనారాయణమూర్తి గారు, అమలాపురం. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం సార్, సంక్షిప్తంగా మాట్లాడండి. అందరికీ నమస్కారం. సత్యనారాయణమూర్తి గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే అండి. హలో హలో మాట్లాడండి. ఇప్పుడు ప్లీజ్. సిద్ధం సభ ఎప్పుడైతే 280 ఎకరాల్లో ప్రారంభమవుతుందని అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి వారికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం తెలియట్లేదండి వాళ్ళకి.